Good morning all of you. Padmavati Junior and Degree College, Narsanapeta, online classes start. My name is Appal Naidu, lecturer in chemistry. So last class discussed from the organic chemistry, alkyl halides or alloalkanes and alloarenes. సో ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ తాలూకా ప్రిపరేషన్స్ చెప్పాము. ప్రిపరేషన్స్లో మనం ఏంటంటే 4 ప్రిపరేషన్స్ చెప్పాము. ఏంటి? ఫ్రమ్ ఆల్కహాల్, అలాగే ఫ్రమ్ ఎథిలీన్, ఫ్రమ్ PCl5, PCl3, SOCl2. అలాగే ప్రాపర్టీస్లో మనం మెయిన్ నేమ్డ్ రియాక్షన్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంటంటే నేమ్డ్ రియాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ వన్ అప్ ఇన్ వుర్జ్ రియాక్షన్, సెకండ్ వన్ అప్ ఇన్ వుర్జ్ పిటిక్ రియాక్షన్, థర్డ్ వన్ అప్ ఇన్ పిటిక్ రియాక్షన్. ఇప్పుడు ఫోర్త్ వన్ ఏంటంటే ద ఫస్ట్ వన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ చూద్దాం. గ్రిగ్నార్డ్ రియేజెంట్. What is mean by Grignard reagent? Grignard reagent means alkyl magnesium halide. Alkyl magnesium halide is called Grignard reagent, or MgX is called Grignard reagent. So మనకడ alkyl halide తీసుకుంటాం. ఆల్కైల్ హ్యాలైడ్ని మెగ్నీషియం మెటల్తో ట్రీట్ చేస్తాం. మెగ్నీషియం మెటల్ ఇన్ ప్రెసెన్స్ డ్రై ఈథర్ ఆర్ ఎన్హైడ్రస్ ఈథర్ టు ఫార్మ్ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. Alkyl halide react with magnesium metal in presence of dry ether or anhydrous ether to form alkyl magnesium halide. Alkyl magnesium halide is called Grignard reagent. Grignard reagent use metal magnesium, use solvent anhydrous ether or dry ether. Very important bits. Grignard reagent use metal అంటాడు, మెగ్నీషియం. Grignard reagent use solvent అంటాడు, డ్రై ఈథర్. అక్కడ ద్రావణ ఏదో డ్రై ఈథర్. ఇంతకుముందు మనం వుర్జ్ పిటిక్ రియాక్షన్లో యూజ్ మెటల్ సోడియం, అలాగే యూజ్ సాల్వెంట్ ఎన్హైడ్రస్ ఈథర్ ఆ డ్రై ఈథర్. ఈ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ని వెంటనే హైడ్రాలసిస్ చేస్తే H2O, హైడ్రాలసిస్ చేస్తే H2Oలో H+OH- ఉంటాయి కాబట్టి ఈ H+ అనేది ఈ ఆర్తో రియాక్ట్ అయ్యి RH ఆల్కేన్గా ఫామ్ అవుతుంది. బయటికి మెగ్నీషియం హైడ్రాక్సల్ హ్యాలైడ్గా రిలీజ్ అవుతుంది. మెగ్నీషియం హైడ్రాక్సల్ హ్యాలైడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్కి బదులుగా ఎరైల్ హ్యాలైడ్ కూడా తీసుకోవచ్చు. ఎరైల్ హ్యాలైడ్ మీన్ ఈ విధంగా బెంజీన్ రింగ్లో X ఉంటుంది. ఇది మెగ్నీషియం మెటల్తో సేమ్ ట్రీట్ చేస్తాం, డ్రై ఈథర్. సో ఈ మెగ్నీషియం మెటల్తో ట్రీట్ చేసినప్పుడు మనకేంటి ఫామ్ అవుతుందంటే ఈ విధంగా ఉండేటప్పుడు ఈ విధంగా ఆల్కైల్ గ్రూప్ ఉండి MgX. దీన్ని ఫినైల్ మెగ్నీషియం హ్యాలైడ్ అంటాం. ఈ ఫినైల్ మెగ్నీషియం హ్యాలైడ్ కూడా సిమిలర్లీ గ్రిగ్నార్డ్ రియేజెంట్. సో దీన్ని మనం హైడ్రాలసిస్ చేస్తే ఏమొస్తుందంటే AR లేదా బెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనకి బెంజీన్ అనేది ఫామ్ అవుతుంది. బయటికి MgOH మెగ్నీషియం హైడ్రాక్సల్ హ్యాలైడ్ అనేది రిలీజ్ అవుతుంది. MgOH. ఈ విధంగా బెంజీన్ యారోమాటిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేస్తాం. ఇక్కడ యాలిఫాటిక్ కాంపౌండ్స్ని ప్రిపేర్ చేస్తాం గ్రిగ్నార్డ్ రియేజెంట్స్ నుంచి. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎలాగంటే ఎరైల్ హ్యాలైడ్స్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్స్ నుంచి వస్తుంది. కానీ వాట్ ఈజ్ మీన్ బై గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే RMgX ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ ఆర్ ఫినైల్ క్లోరోబెంజిన్ తీసుకుంటాం. ఈ హ్యాలోబెంజిన్ తీసుకుంటాం, మెగ్నీషియంతో ట్రీట్ చేస్తాం, డ్రై ఈథర్, మనకి ఫినైల్ మెగ్నీషియం హ్యాలైడ్ వస్తుంది. ఈ ఫినైల్ మెగ్నీషియం హ్యాలైడ్ హైడ్రాలసిస్ చేస్తే బెంజీన్ వచ్చి మెగ్నీషియం హైడ్రాక్సల్ హ్యాలైడ్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఆల్కైల్ హ్యాలైడ్ తాలూకా ప్రాపర్టీ ఒకటి. అలాగే నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, విలియమ్సన్స్ సింథసిస్ రియాక్షన్.
రియాక్షన్. ఈ విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ అనేది మనకి ఇంటర్మీడియట్లో 2-3 టైమ్స్ వస్తుంది. విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్లో కాంపిటేటివ్ పరంగా అప్లికేషన్ టైప్స్ బిట్స్ రావడానికి అవకాశం ఉంది. విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్లో ప్రిపేర్ చేసేవి ఏంటంటే ఈథర్స్, గుర్తుంచుకోవాలి. విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ ద్వారా మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్స్ ఏవి అంటే ఈథర్స్. అలాగే ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. విలియమ్సన్స్ అంటే ఈ విధంగా ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని సోడియం ఆల్కాక్సైడ్తో ట్రీట్ చేస్తాం. సోడియం ఆల్కాక్సైడ్ మీన్ NaOR. ఈ విధంగా సోడియం ఆల్కాక్సైడ్తో ట్రీట్ చేసినాడు మనకేంటి ఫామ్ అవుతుందంటే ROR. ఈ విధంగా ఫామ్ అవుతుంది. బయటికి ఇది Na ఉంది కాబట్టి ఇది X కాబట్టి NaX సోడియం హ్యాలైడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ NaX ఈ విధంగా NaX కలిపి NaX ఉంది ROR. దీన్నే మనం ఏమంటామంటే ఈథర్స్. విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్లో మనం ఫామ్ చేసే కాంపౌండ్స్ ఏంటంటే ఈథర్స్. అయితే ఈ ఈథర్స్ ప్రిపేర్ చేసినాడు మనం ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్లో ఉన్న ఆల్కైల్ గ్రూపు, సోడియం ఆల్కాక్సైడ్లో ఉన్న ఆల్కైల్ గ్రూపు సేమ్ అయ్యాయి అనుకోండి, ఫామ్ అయ్యే ఈథర్స్ ఏమంటామంటే సిమెట్రికల్ ఈథర్స్ అంటాం. ఈథర్ జనరల్ ఫార్ములా ROR. ఐయుపిక్ నామ్ ఆల్కాక్సి ఆల్కేన్. ఇందులో స్మాల్ కార్బన్లు ఉన్నటువంటి లెస్ కార్బన్లు ఉన్నటువంటి ఆల్కైల్ గ్రూప్ని ఆల్కాక్సీగాను, లార్జ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్న ఆల్కైల్ గ్రూప్ని ఆల్కేన్గాను మనం క్రియేట్ చేస్తాం. సో ఆల్కాక్సి ఆల్కేన్. ఆల్కాక్సి ఆల్కేన్ అనేది ఈథర్ యొక్క ఐయుపిక్ నామ్. ఈథర్లో ఉన్నటువంటి 2 ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ ఒకే రకంగా ఉంటే మాత్రం, సేమ్ టైప్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్లు ఉంటే దిస్ కాల్డ్ ఈజ్ సిమెట్రికల్ ఈథర్. This is called symmetrical ether. The different alkyl groups of ether in asymmetrical ether. asymmetrical ether. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఎగ్జాంపుల్ చూడండి. ఇథైల్ క్లోరైడ్ తీసుకోండి, C2H5Cl. ఈ ఇథైల్ క్లోరైడ్ అనేది సోడియం ఇథాక్సైడ్తో ట్రీట్ చేశాను. సోడియం ఇథాక్సైడ్ మీన్స్ C2H5ONa. ఈ విధంగా ట్రీట్ చేసినప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఏదంటే C2H5O C2H5 డైఇథైల్ ఈథర్. బయటికి NaCl కలిపి NaClగా బయటికి రిలీజ్ అవుతుంది. NaCl సోడియం క్లోరైడ్గా బయటికి రిలీజ్ అవుతుంది అనమాట. NaCl. దిస్ ఇస్ కాల్డ్ డైఇథైల్ ఈథర్. 2 ఇథైల్ గ్రూపులు ఉన్నాయి కదా, డైఇథైల్ ఈథర్. ఐయుపిక్ నేమ్ ఇథాక్సి ఈథేన్. అదే ఇథైల్ క్లోరైడ్, సోడియం ఇథాక్సైడ్ 2 ఆల్కైల్ గ్రూప్లు. ఈ 2 ఆల్కైల్ గ్రూప్స్ సేమ్ టైప్ కాబట్టి దిస్ ఈథర్ ఈజ్ కాల్డ్ సిమెట్రికల్ ఈథర్. అలాగే ద డిఫరెంట్ ఆల్కైల్ గ్రూప్స్ CH3Cl ప్లస్ NaOC2H5 తీసుకున్నాం. అప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఏంటంటే ఈ Na అనేది Clతో రియాక్ట్ అయ్యి NaClగా బయటికి రిలీజ్ అవుతుంది. ఏంటి ఫామ్ అవుతుంది మనకి CH3OC2H5 ప్లస్ NaCl రిలీజ్ అవుద్ది. దీని పేరేంటి ఇథైల్ మిథైల్ ఈథర్. ఈథర్లో ఉన్న 2 ఆల్కైల్ గ్రూపులు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఎసిమెట్రికల్ ఈథర్. ఎసిమెట్రికల్ ఈథర్, అసౌష్ఠవ ఈథర్ ఆర్ మిక్సర్ ఈథర్. సిమెట్రికల్ ఈథర్ సేమ్ ఆల్కైల్ గ్రూపులు ఇన్ ఈథర్ ఈజ్ కాల్డ్ సిమెట్రికల్ ఈథర్ ఆర్ జనరల్ ఈథర్. సామాన్య ఈథరు, మిశ్రమ ఈథరు, సౌష్ఠవ ఈథరు, అసౌష్ఠవ ఈథర్, సిమెట్రికల్ ఈథర్స్, ఏసిమెట్రికల్ ఈథర్స్. ఈ విధంగా విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్లో ఎలాంటి ఈథర్స్ అయినా ప్రిపేర్ చేయొచ్చు. ఎక్కువగా మన బుక్లో ఈ ఈక్వేషన్ మాత్రమే ఉంది. ఈ ఈక్వేషన్ ఉన్నప్పుడు ఇది ఒక్కటే మనం తీసుకోవడం తప్పు. దిస్ మెథడ్ ఈజ్ కాల్డ్ టైప్ ఆఫ్ ఈథర్ అంటాడు. ఏసిమెట్రికల్ ఈథర్, సిమెట్రికల్ ఈథర్ అండ్ బోత్ నన్ ఆఫ్ ద అబవ్ అంటాడు. అప్పుడు ఏంటి బోత్. సిమెట్రికల్ ఈథర్ ప్రిపేర్ చేయొచ్చు, నాన్ సిమెట్రికల్ ఈథర్ని ప్రిపేర్ చేయొచ్చు. విలియమ్సన్ సింథసిస్లో ఫామ్ చేసే కాంపౌండ్స్ ఏవంటే ఈథర్స్. విలియమ్సన్ సింథసిస్లో మనం తీసుకోవాల్సిన కాంపౌండ్స్ ఏవి అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ ఆర్ ఎరైల్ హ్యాలైడ్స్. ఒకవేళ ఎరైల్ హ్యాలైడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎరైల్ హ్యాలైడ్స్ తీసుకునేటప్పుడు జనరల్గా ఎరైల్ హ్యాలైడ్ తీసుకున్నాడు ఈ విధంగా బెంజీన్ తీసుకుంటాం.
ఈ బెంజీన్ మీద ఈ విధంగా మనం తీసుకుంటే క్లోరోబెంజీన్. ఈ క్లోరోబెంజీన్ని సోడియం మిథాక్సైడ్తో ట్రీట్ చేస్తాం, NaOCH3. ఈ విధంగా సోడియం మిథాక్సైడ్తో ట్రీట్ చేసినప్పుడు ఏంటి ఫామ్ అవుతుందంటే మనకి ఈ విధంగా బెంజీన్ రింగ్ మీద OCH3 అనేది ఫామ్ అవుతుంది. OCH3 ఈ NaCl కలిపి NaClగా బయటకు రిలీజ్ అవుతాయి. దీని పేరేంటి? మిథాక్సి ఈథర్, మిథాక్సి బెంజీన్. ఈ మిథాక్సి బెంజీన్ని మనం ఏమంటామంటే ఎనిసోల్ అంటాం. మిథాక్సి బెంజీన్ ఏమంటామంటే ఎనిసోల్. మిథైల్ బెంజీన్ ఇంతకుముందు మనకు వచ్చింది టోలిన్, ఇక్కడ మిథాక్సి బెంజీన్ ఎనిసోల్. ఎనిసోల్ ఈజ్ నోన్ యాజ్ అంటాడు, ఎనిసోల్ ఈజ్ నోన్ యాజ్ మిథాక్సి బెంజీన్, మిథాక్సి బెంజీన్. సో ఈ విధంగా ఈథర్ ప్రిపేర్ చేయొచ్చు. ఇక్కడ సోడియం మిథాక్సైడ్ కాకుండా సోడియం ఇథాక్సైడ్ ట్రీట్ చేస్తే ఇథాక్సి బెంజీన్ వస్తుంది. సో ఈ విధంగా మనం ఈథర్స్ని ప్రిపేర్ చేయొచ్చు. విలియమ్సన్స్ సింథసిస్ రియాక్షన్, గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఒకటి, విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ ఒకటి. ఇవి రెండు ప్రిపరేషన్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వన్ from AgOH. AgOHతో ట్రీట్ చేసుకునేటప్పుడు చూడండి, మనం ఈ విధంగా ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని సిల్వర్ ఆక్సైడ్, ఈ సిల్వర్ ఆక్సైడ్తో ట్రీట్ చేసినప్పుడు మనకేంటి ఫామ్ అవుతుందంటే ROH అనేది ఫామ్ అవుతుంది, బయటికి AgX అనేది రిలీజ్ అవుతుంది. ఈ ROHని ఏమంటామంటే మనం ఆల్కహాల్ అంటాం. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సిల్వర్ ఆక్సైడ్. ఈ సిల్వర్ ఆక్సైడ్లో మనకేంటంటే ఎట్ సిల్వర్ ఆక్సైడ్ అంటే డ్రై సిల్వర్ ఆక్సైడ్ మీన్ Ag2O. ఈ Ag2Oకి వాటర్ కానీ రియాక్ట్ చేస్తే మనకేమొస్తుందంటే 2AgOHగా ఫామ్ అవుతుంది. ఇది ఎట్ సిల్వర్ ఆక్సైడ్. కాబట్టి ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ఎట్ సిల్వర్ ఆక్సైడ్ టు ఫార్మ్ ఆల్కహాల్. అదే డ్రై సిల్వర్ ఆక్సైడ్ తీసుకుంటాం, ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని డ్రై సిల్వర్ ఆక్సైడ్తో ట్రీట్ చేస్తే 2 మాలిక్యూల్ మనకేంటి ఫామ్ అవుతుందంటే ROR అనేది ఏంటి? ఈథర్ అనేది వస్తుంది. బయటికి ఏంటి రిలీజ్ అవుతుందంటే ఇందులో ఒక O వచ్చేస్తుంది, ఈ రెండు. ఇప్పుడు బయటికి ఏంటి? 2AgX. ఇక్కడ X క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం AgOHలో 2 ఉంటాయి. డ్రై సిల్వర్ ఆక్సైడ్తో అయితే ఈథర్ ఫామ్ అవుతుంది, ఎట్ సిల్వర్ ఆక్సైడ్తో ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. చూసుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ రియాక్షన్స్ అనమాట ఈ రెండు కూడా. సో ఇది ఒక ప్రాపర్టీస్. నెక్స్ట్ వన్ సైనైడ్స్ తీసుకుంటే ఆల్కైల్ హ్యాలైడ్ ఈ విధంగా ఉంది. ఆల్కైల్ హ్యాలైడ్ అనేది రియాక్ట్ విత్ పొటాషియం సైనైడ్. అదే ఆల్కైల్ హ్యాలైడ్ ఉంది, ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సిల్వర్ సైనైడ్. చూడండి, ఈ రెండు కూడా చాలా కాంపిటేటివ్ పరంగా కానీ ఇంటర్మీడియట్ పరంగానే వెరీ ఇంపార్టెంట్. ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ పొటాషియం సైనైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ సైనైడ్స్, RCN, ఆల్కైల్ సైనైడ్స్. బయటకి ఏంటి రిలీజ్ అవుతుందంటే KX. ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ సిల్వర్ సైనైడ్తో ట్రీట్ చేసినప్పుడు RNC వస్తుంది ప్లస్ AgX వస్తుంది. CN మీన్స్ సైనైడ్, NC మీన్స్ ఐసోసైనైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ పొటాషియం సైనైడ్, ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ పొటాషియం సైనైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ సైనైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సిల్వర్ సైనైడ్ టు ఫార్మ్ ఆల్కైల్ ఐసోసైనైడ్. ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, రెండు సైనైడ్సే, బట్ ఇక్కడ కేసియంతో రియాక్ట్ అయినప్పుడు సైనైడ్స్ వచ్చాయి, AgCNతో రియాక్ట్ అయినప్పుడు ఐసోసైనైడ్స్ వచ్చాయి. ఉయ్ అంటాడు. ఎప్పుడైనా మీరు ఆల్కలిక్ ఎర్త్ మెటల్స్ S బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్న సైనైడ్స్తో, S బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్న సైనైడ్స్తో ఆల్కైల్ హ్యాలైడ్స్
ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్న సైనైడ్స్తో ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ అయినప్పుడు ఆల్కైల్ సైనైడ్స్ ఫామ్ అవుతాయి. అది మెయిన్. ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తాలూకా ఏ సైనైడ్స్ అవని ఆల్కైల్ హ్యాలైడ్స్తో రియాక్ట్ అయితే ఆల్కైల్ ఐసోసైనైడ్స్ ఫామ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. కోఆర్డినేషన్ కాంప్లెక్స్ కాంపౌండ్ సంశ్లిష్ట సమయంలో ఇందులో డే టు బాండ్ అనేది ఫామ్ అవుతుంది. జనరల్గా ఐసోసైనైడ్లో మనం ఫామ్ అయ్యే బాండ్ డే టు బాండ్ ఆర్ కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్. కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్. ఈ కోఆర్డినేషన్ కోవెలెంట్ బాండ్ ఫామ్ అయినటువంటి ఐసోసైనైడ్స్ అనేవి ఎప్పుడు కూడా డి బ్లాక్ ఎలిమెంట్స్ తాలూకా సైనైడ్స్ అనేవి ఆల్కైల్ హ్యాలైడ్స్తో రియాక్ట్ అయినప్పుడు మీకు ఫామ్ అవుతాయి. సో కాబట్టి ఇది ఆల్కైల్ ఐసోసైనైడ్, ఇది ఆల్కైల్ సైనైడ్. నేను ఇక్కడ కేసిఎన్ అని చెప్పాను, రేపు మీకు ఎన్ఏసిఎన్ అని ఇస్తాడు. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ఎన్ఏసిఎన్ టు ఫామ్ అంటాడు ఆల్కైల్ సైనైడ్. ఇక్కడ నేను ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ఏజీసీఎన్ అన్నాను, రేపు ఏయుసిఎన్ కానీ లేకపోతే ఎన్ఐసిఎన్ ట్విస్ కానీ అంటాడు. అప్పుడు ఆర్ఎన్సి. ఎనీ ట్రాన్సిషన్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆఫ్ సైనైడ్స్ రియాక్ట్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్ టు ఫామ్ ఆల్కైల్ ఐసోసైనైడ్స్. Any alkali or alkalic earth metal cyanides react with alkyl halides to form of the compounds alkyl cyanides. సో ఈ విధంగా మనకి ఆల్కైల్ సైనైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఇది ఆల్కైల్ సైనైడ్, ఇది ఆల్కైల్ ఐసోసైనైడ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఇష్టం తీసుకోవచ్చు, ఏదైనా ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాను కదా, ఇథైల్ క్లోరైడ్ కేసిఎన్తో రియాక్ట్ అయితే ఇథైల్ సైనైడ్ వస్తుంది. మిథైల్ క్లోరైడ్ కేసిఎన్తో రియాక్ట్ అయితే మిథైల్ సైనైడ్ వస్తుంది. క్లోరోబెంజిన్ తీసుకోండి ఇక్కడ, లేదా హాలోబెంజిన్ కేసిఎన్తో రియాక్ట్ అయితే ఏంటి ఫామ్ అవుతుంది? సైనోబెంజిన్ ఫామ్ అవుతుంది. అదే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్కి బదులుగా మిథైల్ క్లోరైడ్ తీసుకుంటారు అనుకోండి, మిథైల్ క్లోరైడ్ ఏజీసీఎన్తో రియాక్ట్ అయితే మిథైల్ ఐసోసైనైడ్ ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3Cl అనేది ఈ విధంగా ఏజీసీఎన్తో కానీ రియాక్ట్ అయితే మీకు ఫామ్ అయ్యేది CH3NC మిథైల్ ఐసోసైనైడ్. అదే ఇక్కడ CH3Cl అనేది KCNతో కానీ రియాక్ట్ అయితే మీకు ఫామ్ అయ్యేది CH3CN మిథైల్ సైనైడ్, మిథైల్ ఐసోసైనైడ్. సేమ్ బయటికి ఇక్కడ KCl అనేది ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా KCl అనేది ఫామ్ అవుతుంది. రియాక్షన్ స్టేట్మెంట్ రెండు బాగుండాలన్నమాట. ఈ విధంగా మీకు ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇది మనకేంటంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్ కానీ ఎరైల్ హ్యాలైడ్. అదే బెంజిన్ తీసుకుంటారు అనుకోండి, సేమ్ ఇక్కడలాగే ఈ విధంగా బెంజిన్ తీసుకోండి. ఈ బెంజిన్లో ఈ విధంగా క్లోరోబెంజిన్ తీసుకోండి. ఈ క్లోరోబెంజిన్ని ఒక స్టెప్లో KCN, ఇంకో స్టెప్లో AgCN తీసుకోండి, ఏజీసీఎన్. సో ఈ కేసిఎన్తో రియాక్ట్ అంటే ఇక్కడ సైనైడ్ ఫామ్ అవుతుంది, ఏజీసీఎన్తో రియాక్ట్ అంటే ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా మనం తీసుకుంటే అప్పుడు మనకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కేసిఎన్తో రియాక్ట్ అయినాడు ఫామ్ అయ్యేది ఇది ఈ విధంగా వస్తుంది. ఏంటి వస్తుంది? సిఎన్. అదే దీంతో రియాక్ట్ అయినాడు ఏజీసీఎన్తో రియాక్ట్ అయినాడు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటి వస్తుందంటే ఈ విధంగా తీసుకునేటప్పుడు NC. దీని పేరు ఏంటంటే ఫినైల్ ఐసోసైనైడ్. దీని పేరు ఏంటంటే ఫినైల్ సైనైడ్. ఫినైల్ సైనైడ్ ఆర్ ఫినైల్ ఐసోసైనైడ్. సైనైడ్ మీన్స్ CN, ఐసోసైనైడ్ మీన్స్ NC. సైనైడ్లో ఈ సికి మధ్య ఈ విధంగా ఉంటుంది. అది ఐసోసైనైడ్ అయితే ఇలా డబుల్ బాండ్ ఉండి ఒక డే టు బాండ్ ఉంటుంది, డొనేటెడ్ బాండ్. ఇది ఐసోసైనైడ్కి సైనైడ్కి ఉన్న తేడా. సైనైడ్ని మనం నైట్రైల్ గ్రూప్ అంటాం. నైట్రైల్ గ్రూప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ సైనైడ్ ఉంది, మిథైల్ సైనైడ్ని మిథైల్ నైట్రైల్ అని కూడా అంటాం. కాబట్టి మిథైల్ నైట్రైల్. అలాగే ఐసోసైనైడ్ని ఐసోనైట్రైల్ అంటాం. కాబట్టి ఈ విధంగా సైనైడ్స్ ఐసోసైనైడ్స్ అనేవి మీకు ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. ఫ్రమ్ ఏజీ వస్తే ఫ్రమ్ ఏంటి సైనైడ్స్. ఇప్పుడు ఏంటంటే KOHతో మీరు సైనైడ్స్ ఐసోసైనైడ్ జాగ్రత్త. KOH ఫ్రమ్ KOH. ఫ్రమ్ KOH
కేఓహెచ్తో తీసుకున్నాడు చూడండి, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటారు. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని మనం ఈ కేఓహెచ్ సాల్యుబుల్ చేస్తాం. ఎందులో సాల్యుబుల్ చేస్తాము? ఆల్కలిక్ సొల్యూషన్లో కానీ సాల్యుబుల్ చేస్తే, ఆల్కలిక్ సొల్యూషన్లో కానీ సాల్యుబుల్ చేస్తే ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏంటంటే ఇక్కడ ఆల్కీన్ అనేది ఫామ్ అవుతుంది. ఆల్కీన్. అదే ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటాం. ఇక్కడ ఇదే ఆల్కైల్ హ్యాలైడ్ని కేఓహెచ్ యాక్వాస్ కేఓహెచ్ అంటాం. యాక్వాస్ మీన్స్ వాటర్లో సాల్యుబుల్ చేస్తాం. వాటర్లో సాల్యుబుల్ చేస్తే మనకు ఫామ్ అయ్యేది ఏంటి వస్తుందంటే ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ఆల్కలిక్ కేఓహెచ్ టు ఫార్మ్ ఆల్కీన్. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ఆక్వాస్ కేఓహెచ్ టు ఫార్మ్ ఆల్కహాల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్లో ఎథైల్ క్లోరైడ్ తీసుకోండి అనుకోండి, C2H5Cl. ఈ ఎథైల్ క్లోరైడ్ అనేది కేఓహెచ్తో ట్రీట్ చేస్తే ఎలాంటి కేఓహెచ్ ఇది? ఆల్కలిక్ సొల్యూషన్లో సాల్యుబుల్ అయినటువంటి కేఓహెచ్. అంటే ఈ కేఓహెచ్ ఆల్కలిక్ సొల్యూషన్లో సాల్యుబుల్ చేసి ఆ సొల్యూషన్ ఎథైల్ క్లోరైడ్తో రియాక్ట్ అయితే మీకు ఫామ్ అయ్యే కాంపౌండ్ ఏది అంటే C2H4. ఇందులో ఉండే ఒక హెచ్ తీసి ఈ సిఎల్ రూపంలో బయట KClH2. ఈ విధంగా KCl ప్లస్ H2O. దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎలిమినేషన్ రియాక్షన్ ఆర్ టెర్మినేట్ రియాక్షన్ అంటాం. ఎలిమినేటెడ్ రియాక్షన్, డీహైడ్రో హాలోజనేషన్. ఈ విధంగా హైడ్రోజన్ వాటర్ని హాలోజన్ని రిమూవ్ చేస్తుంది కాబట్టి దిస్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ డీహైడ్రో హాలోజనేషన్. అదే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్లో ఎథైల్ క్లోరైడ్ తీసుకోండి, C2H5Cl. ఈ ఎథైల్ క్లోరైడ్ వాటర్లో సాల్యుబుల్ ఆక్వాస్ సొల్యూషన్ అంటాం. జల కేఓహెచ్ అని వాటర్లో సాల్యుబుల్ అయినటువంటి ఆక్వాస్, ఈ వాటర్లో సాల్యుబుల్ అయినటువంటి కేఓహెచ్తో కానీ రియాక్ట్ చేస్తే మీకు ఫామ్ అయ్యేది ఏంటంటే C2H5OH. ఎథైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. బయటికి KCl రిలీజ్ అవుతుంది. దీన్ని డీహాలోజనేషన్ అంటాం. This reaction is called dehalogenation. This reaction is called dehydrohalogenation or elimination reaction. So, ethyl chloride react with alkalic KOH to form ethylene. This reaction is called dehydrohalogenation. Ethyl chloride react with aqueous KOH to form ethyl alcohol and KCl. This reaction is called dehalogenation. దీని కాంపిటేటివ్ పరంగా ఎన్నోసార్లు అడిగాడంటే ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ఆల్కలిక్ KOH టు ఫార్మ్ ఆఫ్ ద కాంపౌండ్. దిస్ ఈజ్ హైబ్రిడైజేషన్ అంటాడు. ఈ ఫార్మ్ ఆఫ్ ద కాంపౌండ్ ఫామ్ చేసే హైబ్రిడైజేషన్ ఇది అంటాడు. ఇక్కడ ఎథైల్ క్లోరైడ్ ఆర్ ఆల్కైల్ హ్యాలైడ్ ఆల్కలిక్ కేఓహెచ్తో రియాక్ట్ అయినప్పుడు ఆల్కీన్స్ ఫామ్ అవుతాయి కాబట్టి ఆల్కీన్స్లో కార్బన్ sp2 హైబ్రిడైజేషన్. సో కాబట్టి sp2 హైబ్రిడైజేషన్ ఫామ్ చేస్తుంది. అదే మనం రీసెంట్గా అడిగిపించండి, ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ ఆక్వాస్ KOH. ఆల్కలిక్ కేఓహెచ్తో రియాక్ట్ అయిన ఫామ్ అయ్యే కాంపౌండ్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్లో ఉన్నటువంటి కార్బన్ ఫామ్ చేసే హైబ్రిడైజేషన్ sp3. సో ఇది sp3 హైబ్రిడైజేషన్, ఇది sp2 హైబ్రిడైజేషన్. ఇవి ఆల్కైల్ హ్యాలైడ్స్ తాలూకా ప్రాపర్టీస్. నేను మొత్తం చెప్పాను ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్ ప్రాపర్టీస్లో ప్రిపరేషన్ చెప్పాను. ప్రాపర్టీస్లో వుడ్జ్ రియాక్షన్, వుడ్జ్ పిటిక్ రియాక్షన్, అలాగే గ్రిగ్నార్డ్ రియాక్షన్, విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్. నెక్స్ట్ వన్ అపిన్ ఫ్రమ్ సైనైడ్స్ ఫ్రమ్ ఆల్కలిక్ KOH, ఆక్వాస్ KOH. ఈ విధంగా మొత్తం ప్రాపర్టీస్ అన్నీ మీకు చెప్పాను కాబట్టి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా చూసుకుంటే చాలు, అది మెయిన్. సో నెక్స్ట్ వన్ SN1 SN2 రియాక్షన్స్ ఇస్ కంటిన్యూ.